ప్రారంభం ఏదైనా కావచ్చు. నీ జీవితంలో ఎలా ఉన్నవాడు అలా ఉండిపోవడం కాదు, కానీ నీలో ఒక మార్పు సంభవించాలి. కొన్నిసార్లు కొంతమంది ముద్ర వేసేస్తారు, ఇంక వీళ్ళు అంతేనండి, వీళ్ళు మారరండి, వీళ్ళు మంచి వాళ్ళు అవరండి అని అనడానికి లేదు. అలాంటి వాడే యాకోబు, కానీ మారాడు. హల్లెలూయా. మరలా ప్రభు సంధిలోకి వచ్చాడు, ప్రభు సేవ చేసేవాడయ్యాడు. ఒకవేళ నిన్ను కూడా ఎవరైనా ముద్ర వేసేసారేమో, వీడు ఇలాంటోడండి, ఈ అమ్మ ఇలాంటిదండి, ఆ ముద్ర అలాగే ఉంచుకోబాకండి, చెరుపుకోండి. దేవుడు రాసిన తలరాత ఎవరు మార్చలేరండి అంటారు. నీ చెడ్డ పేరును మంచి పేరుగా మార్చుకోవచ్చు, నీ చెడ్డ స్థితిని మంచి స్థితిగా మార్చుకోవచ్చు, నీ దీన స్థితిని ఉన్నత స్థితిగా నువ్వు మార్చుకోవచ్చు. యాకోబు అదే చేశాడు. విశ్వాసం లేని వ్యక్తిగా, ప్రభువును అపార్థం చేసుకున్న వ్యక్తిగా, ప్రభుకు దూరంగా ఉన్న వ్యక్తే, కానీ యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత అతని జీవితం మరో టర్నింగ్ తీసుకుందా. నీ లైఫ్ ఒక టర్నింగ్ తీసుకుందా. నీ గమ్యాన్ని మార్చుకో, నీ పాపాన్ని వదిలిపెట్టు, నీ అనుమానాలు వదిలిపెట్టు, నీ భక్తిహీనతను వదిలిపెట్టు, మారు.